హేలాపురి దేవాలయాలు చాటపర్రులో ఉన్న అతి పురాతన శివాలయం. ఈ దేవాలయం ఎంతో ఆధ్యాత్మిక సంతతిని సంతరించుకుంది. కార్తీక మాసంలో భక్తులు చాలా విరివిగా సందర్శించే దేవాలయం ఈ శివాలయం. ఈ శివాలయం ఈ గుడిలో ఉన్న శివలింగాన్ని ఫోటో కానీ వీడియో కానీ తీయడానికి పర్మిషన్స్ ఇవ్వలేదు. అందుకని చెప్పేసి మీకు ఈ వీడియోలో శివలింగాన్ని నేను ఫోటో తీయలేదు. దయచేసి భక్తులు ఈ దేవాలయానికి వచ్చి దేవుణ్ణి స్వయంగా సందర్శించి తరించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి గుడిలో ఉన్న దేవతా విగ్రహాలని ఫోటో తీయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. అందుకని చెప్పి చాలామంది ఫోటో తీయొద్దంటారు. బయటికి చూసినట్లయితే ఫోటోలో వీడియోలోనే చూసేట్లయితే మనం ఇంకేదన్నా దేవుని ఫోటో పెట్టుకుని చూసుకోవచ్చు. అంతేగాని గర్భగుడిలో ఉన్న విగ్రహాలను అయితే కాదు. ఇక్కడ గుడి ఎదురుగా ఉన్న ఈ స్తంభాన్ని చూశారు కదా, ఇది కుల పెద్దలు ప్రతిష్ఠించిన గ్రామ స్తంభం. ఈ స్తంభం దగ్గరే పెద్దలందరూ గుమిగూడి శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతారని చెప్పేసి అంటారు. ఈ శివాలయానికి రోడ్డుకి యువతల జనార్దన స్వామి ఆలయం ఉంది. ఈ జనార్దన స్వామి ఆలయానికి కూడా గొప్ప స్థల పురాణం ఉంది అని అంటారు. ఇక్కడ ఉన్న జనార్దన స్వామి ఆలయం చాలా శిథిలావస్థకి చేరుకోవడం మూలంగా ఆ ఆలయాన్ని కొలగొట్టి ఆ విగ్రహాలను పక్కన పెట్టి కొత్తగా ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి సినీ ప్రముఖులు మురళీమోహన్ గారు పూనుకోవడం అనేది ఒక పెద్దగా ఆయన బాధ్యత తీసుకుని ఈ ఆలయాన్ని కొంతమంది పెద్దల సహాయంతో నిర్మించడం అనేది జరిగిందని చెప్తారు. ఆయన యొక్క ఇల్లు కూడా ఈ ఆలయానికి కొంచెం వెనక భాగంలో కొంచెం దూరంలో ఉంటుంది అంటారు. అది కూడా మీకు చూపిస్తాను. జనార్దన స్వామి ఆలయం చూసారుగా చాలా బాగా నిర్మించారు. అంతేగాక ఈ ఊళ్ళో మరో ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా నిర్మించడం అనేది జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయం శివాలయం. ఇది మనం ఇప్పుడు చూస్తాం చూసారా, ఇది శివాలయం. దీని ప్రక్కనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా నిర్మించడం అనేది జరిగింది. ఈ గుడిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం, శివలింగం ఒక చెరువులో దొరికినాయి అంటారు. కొంతకాలంగా ఈ రెండు విగ్రహాలని చిన్న గుడిసెలాగా వేసి పూజించడం అనేది జరిగింది. కాలక్రమేణా పెద్దలు పూనుకుని మురళీమోహన్ గారు లాంటి పెద్దలు పూనుకుని ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడి నుంచి చూస్తే మురళీమోహన్ గారి సినీ యాక్టర్ మురళీమోహన్ గారి ఇల్లు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్న ఆ ఇల్లే మురళీమోహన్ గారు కట్టించిన ఇల్లు అని చెప్పేసి అంటారు. అది కూడా ఒక ట్రస్ట్కి ఇచ్చేయడం అనేది జరిగిందని చెప్తున్నారు. తర్వాత చూస్తే మనం ఏలూరుకి వెళ్ళే దారిలో లలితా మహాత్రిపుర సుందరి దేవాలయం అనేది ఉంటుంది. ఇది కూడా రోడ్డు పక్కనే ఉంటుంది. లోపలికి వెళ్ళి సందర్శిస్తే చాలా చాలా అద్భుతంగా ఉన్న దేవాలయాన్ని కూడా భక్తులు సందర్శించవలసిందిగా కోరుతున్నాను. ఈ ఆలయం రోజు అయ్యప్ప స్వాములు చేసే భజనలతో
చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆధ్యాత్మికతను సందర్శించే భక్తులకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మికతను అందిస్తుంది. లోపల గర్భగుడిలోని అమ్మవారిని చూస్తేనే ఎంతో ఆధ్యాత్మికతకు భక్తులు లోనవుతారు.